హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే మనకి దీపావళి పండుగ అయితే వస్తుంది కదండి. ఈ దీపావళి పండుగకి మనం దీపారాధన ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి ఒత్తులు కూడా మనకి ఎక్కువగానే అవసరం ఉంటుందన్నమాట. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. నిమిషాల్లో ఒత్తులు అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా దూదిని ఈ విధంగా చిన్న చిన్నగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక్క నిమిషంలోనే 100కు పైగా ఒత్తులను అనేది రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం పల్చగానే ఉండాలండి, మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు అనమాట. నేనైతే ఇక్కడ ఈ ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి చాకింగ్ బోర్డు అయితే తీసుకున్నానండి. ఈ చాకింగ్ బోర్డు ప్లేస్లో మీరు పిల్లలది ఏదైనా ఎగ్జామ్ ప్యాడ్ ఉన్నా తీసుకోవచ్చు. రెడీ చేసి పెట్టుకున్న ఈ దూదిని ఒక్కొక్కటికి ఈ విధంగా పెట్టుకుంటూ సెంటర్కి అగరబత్తి పుల్లని పెట్టేసుకొని ఈ విధంగా రోల్ చేసుకున్నాం అనుకోండి, ఒత్తులు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి అన్నమాట. మనం దూదిని ముందే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక్క నిమిషంలోనే 100కు పైగా ఒత్తులను అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, ఒక చోట సన్నగా ఒక చోట లావుగా కాకుండా ఒకే లెవెల్లో వస్తాయన్నమాట. చూడండి ఒత్తి అయితే ఎంత చక్కగా వస్తుందో. చూడండి నేనైతే ఒక్క చేత్తో ఒత్తిని చేసుకోవడం అని చెప్పాను కదండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దూదిని ఈ విధంగా పెట్టేసుకొని సెంటర్కి అగరబత్తి పుల్లని పెట్టేసుకొని ఈ విధంగా 1-2 సార్లుగా రోల్ చేసుకున్నాం అనుకోండి, ఒత్తి అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక్క చేత్తోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్లో కొద్దిగా పచ్చి పాలను అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా దూదిని తీసుకుంటూ ఈ సెంటర్లో ఈ విధంగా చిన్న దూది ఉండనైతే పెట్టుకోవాలన్నమాట. ఇలాగ పెట్టేసుకొని కొద్దిగా పచ్చి పాలని మన వేళ్ళకి డిప్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసామనుకోండి, మనకి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది. మనం పాలని అద్దుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవడం వల్ల మనకి ఒత్తులు కూడా బాగా గట్టిగాను ఉంటాయి, ఒత్తులు కూడా చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి పువ్వొత్తులు అయితే ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా పువ్వొత్తుల్ని చేతో చేసుకోవడం రాని వాళ్ళు ఇలాంటి హోల్స్ ఉన్న గరిటెనైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తిని పెట్టేసుకొని పైనుండి మరికొంచెం కాటన్ తీసుకొని పాలని కొద్దిగా అప్లై చేసుకుంటూ రోల్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది. మనకి ఒత్తులు పెద్దగా రావాలి, ఒత్తి పెట్టుకున్నా కూడా పడిపోకుండా అలాగే స్ట్రైట్ గా ఉండి దీపం ఎక్కువసేపు మలగాలి అనే వాళ్ళు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మనం పాలని అప్లై చేసుకొని ఒత్తులు చేసుకుంటాం కాబట్టి ఒత్తులు కూడా గట్టిగా చాలా బాగుస్తాయి. దీపం వెలిగించుకున్నప్పుడు కూడా మనకి దీపం కూడా చక్కగా వెలుగుతుంది అన్నమాట. చూడండి నేనైతే ఇన్ని ఒత్తులను అయితే రెడీ చేసుకున్నాను. ఇదే విధంగా మీకు ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తుల్ని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి నేను ఒత్తులను అయితే నిలబెట్టుకుండా చూపిస్తున్నాను. ఒత్తులు అయితే ఎంత స్ట్రైట్ గా నించున్నాయో. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి డబల్ ఒత్తులు ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ముందుగా కొద్దిగా దూదిని అయితే తీసుకుంటూ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మా దగ్గర చాక్ బోర్డ్ అయితే ఉంటుంది కదండి, ఆ బోర్డుని తీసేసుకొని ఈ విధంగా దూదిని పెట్టేసుకొని సెంటర్కి అగరబత్తి పుల్లని పెట్టేసుకొని 1-2 సార్లుగా అలా రోల్ చేసామనుకోండి, మనకి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా ఒత్తుల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 చేతులతోన ఒత్తినైతే ఈ విధంగా పేడుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు కుంకుమ ఒత్తులు కూడా చేస్తున్నానండి. వాటి కోసం పసుపు కుంకుమ పచ్చి పాలను అయితే తీసుకున్నాను. చూడండి ఫస్ట్గా ఒక పువ్వు ఒత్తిని తీసేసుకొని కొద్దిగా పాలు కొద్దిగా కుంకుమ అద్దుకొని ఈ విధంగా చూడండి ఒత్తికి ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గట్టిగా తిప్పుకోవాలి. చూడండి కుంకుమ ఒత్తి అయితే ఈజీగా రెడీ అయిపోయింది. ఇదే విధంగా కొద్దిగా పాలని ఈ విధంగా అద్దుకొని కొద్దిగా కుంకుమ అద్దుకొని ఈ విధంగా అప్లై చేసేసుకోవడమే. ఇదే విధంగా మీరు ఎన్ని కుంకుమ ఒత్తులు చేసుకోవాలి అనుకుంటున్నారో అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసేసుకోవడమే. ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి, మనకు పెద్ద కష్టమేం అనిపించదు అనమాట. చూసారు కదండి కుంకుమ పువ్వొత్తులు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. ఇప్పుడు పసుపు పువ్వొత్తులు కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవడమే. ఫస్ట్గా చూడండి కొద్దిగా పాలు కొద్దిగా పసుపును అద్దుకొని ఒత్తికైతే ఈ విధంగా అప్లై చేసేసుకోవడమే. కొంచెం ఈ విధంగా గట్టిగా తిప్పామనుకోండి ఒత్తి పడిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఈ కుంకుమ ఒత్తులు పసుపు ఒత్తులు తయారు చేసుకునేటప్పుడు మనం వెంటనే బాక్స్లో పెట్టుకోకూడదండి, కొంచెం ఆరినాక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఈజీగా పసుపు కుంకుమ ఒత్తులు కూడా రెడీ అయిపోయాయి.
ఇప్పుడు మనం పంచముఖ దీపం ఒత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఒత్తి చేసుకోవటానికి చూడండి, ఈ విధంగా కొద్దిగా కాటన్ తీసుకొని మనం పువ్వొత్తు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసేసుకొని రెండు వైపులా ఒత్తి అనేది చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఏమైనా ఉంది అనుకుంటే ఈ విధంగా తీసేసుకొని మనం రెండు వైపులా చక్కగా ఈ విధంగా గట్టిగా తిప్పుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా 5 ఒత్తులను అయితే రెడీ చేసుకోవాలి. కొంచెం గట్టిగా తిప్పుతూ ఒత్తులు అనేవి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చిపాలు అయితే తీసుకున్నానండి నేను. ఈ పచ్చిపాలని ఈ విధంగా అద్దుకుంటూ ఒక్కొక్క ఒత్తిని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ పాలని అప్లై చేసుకోవడం వల్ల ఒత్తులు విడిపోకుండా చక్కగా వస్తాయి. చూసారు కదండి, పంచముఖ దీపం ఒత్తి అయితే రెడీ అయిపోయింది. ఫ్లవర్ షేప్ లో చాలా బాగుంది. ఈ పద్ధతిలో మనం పువ్వుల్ని ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను. మాకు పువ్వులు అల్లుకోవడమే రాదు అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్గా వచ్చేసి నేనైతే ఇక్కడ కొద్దిగా చామంతి పువ్వులు అలాగే కొద్దిగా రోజా పువ్వులు అయితే తీసుకున్నాను. తర్వాత ఇలాంటి చిల్లుల గరిటె అయితే అందరి ఇళ్లలోనే ఉంటుంది కదండి. ఇలాంటి గరిటెని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటెకి అటువైపు ఇటువైపు హోల్స్లో మనము థ్రెడ్ని సెట్ చేసుకోవాలన్నమాట. డబల్ లైన్లో థ్రెడ్ వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనము పువ్వులు అల్లుకోవటానికి కూడా మరొక థ్రెడ్ ఈ విధంగా పైన వైపు సెట్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి అనేది అయితే చూసేద్దాం. మనం తీసుకున్న ఈ చామంతి పువ్వుల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం డబల్ లైన్లో థ్రెడ్ వేసుకున్నాం కదండి. ఆ థ్రెడ్ సెంటర్లో పైన వైపు నుండి ఒక పువ్వు, కింద వైపు నుండి ఒక పువ్వు, ఇలాగా 2 పువ్వుల్ని పెట్టేసుకొని మరొక థ్రెడ్ని అయితే మనం సెట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ థ్రెడ్ని పైన నుండి అటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి సెంటర్కి తీసుకొని ఒక నాటు వేసుకోవాలన్నమాట. కొంచెం ఈ విధంగా గట్టిగా లాగామనుకోండి నాటైతే చక్కగా వస్తుంది. ఇంతే అండి, పైనుండి ఒక పువ్వు కింద నుండి ఒక పువ్వు పెట్టేసుకొని థ్రెడ్ అటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి థ్రెడ్ని తీసుకొని మనం ఒక నాటు వేసుకుంటూ రావాలన్నమాట. ఇదే విధంగా మిగతా పువ్వులు అన్నింటినీ కూడా చక్కగా అల్లేసుకోవడమే. మాకు పువ్వులు అల్లుకోవడమే రాదు అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మనము రోజా పువ్వులు అలాగే పన్నీర్ ఆకు వస్తుంది కదండి, ఆ ఆకు కూడా వేసుకున్నాం అనుకోండి ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. థ్రెడ్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఉల్లెన్ థ్రెడ్ తీసుకున్నానండి. మీరు కావాలి అంటే నార్మల్గా పువ్వులు అల్లుకునే థ్రెడ్ వస్తుంది కదండి, ఆ థ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలాగా మీరు ఎన్ని పువ్వులు అయితే అల్లుకోవాలి అని అనుకుంటున్నారో అన్ని పువ్వుల్ని చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. ఒక్కసారి అలా చూసుకుంటే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చిన్న పిల్లలైనా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు అనమాట. నేనైతే చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇన్ని పువ్వులను అయితే అల్లేసుకున్నాను. ఇలా అల్లుకున్న తర్వాత లాస్ట్కి ఒక నాటైతే వేసేసుకొని కొంచెం మనము అటువైపు ఇటువైపు ఎక్స్ట్రా వదిలామనుకోండి, అప్పుడు మనము ఫోటోకి మాల్లాగా వేయటానికి అక్కడ నాటు వేసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట. పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, పువ్వులైతే ఎంత చక్కగా వచ్చాయో. ఎక్కడ మనకి గ్యాప్ అనేది లేకుండా చాలా బాగా చిక్కగా వచ్చాయన్నమాట. మనం చేతితో అల్లుకున్నాం అనుకోండి, అవి గ్యాప్స్ వచ్చేసి పల్చగా వస్తాయి కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయి. చాలా ఈజీగా కూడా అల్లేసుకోవచ్చు. ఇలా మనము పెద్ద పెద్ద కలసాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ కలసాలకైనా కూడా చాలా చక్కగా పెట్టుకోవచ్చండి. ఇలాగా చామంతి పువ్వులనే కాదండి, కనకాంబరాలైనా, కాకడాల పువ్వులు, మల్లి పువ్వులు, ఏ పువ్వులైనా కూడా ఈ విధంగా అల్లుకున్నామనుకోండి చాలా చక్కగా వస్తాయి. మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు చక్కగా అల్లుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మొంటి దీపాలు అయితే తీసుకున్నానండి. మనం ఫస్ట్గా మొంటి దీపాలని వెలిగించుకునే ముందుగా ఈ విధంగా వాటర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనకి మొంటి దీపాలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా మనకి దీపాలు ఎక్కువసేపు మలుగుతాయి. నేనైతే 1 గంట సేపు అలా వాటర్లో పెట్టుకున్నానండి. తర్వాత దీపాలన్నింటినీ కూడా తీసేసుకొని వీటికున్న తడి అంతా కూడా ఏదైనా పొడి క్లాత్ తీసేసుకొని తడి అంతా కూడా మనం నీట్గా తుడిచేసుకోవాలి. దీపాలన్నింటినీ కూడా ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఈ దీపాలకి కొద్దిగా పౌడర్ని అయితే అప్లై చేసుకోవాలి. మనం ఫేస్కి యూస్ చేస్తూ ఉంటాం కదండి పౌడరు,
అదే పౌడర్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకొని దీపం మొత్తము కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పౌడర్ని అప్లై చేసుకోవడం వల్ల ఏమైనా స్క్రాచెస్ ఉన్నా కూడా అవి క్లోజ్ అయిపోయి మనకి ఆయిల్ లీక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆయిల్ తోటి దీపాలు కాకుండా వాటర్లో దీపాలని ఎలా వెలిగించుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను. మనం ముందే రెడీగా పెట్టుకున్నాం కదండి దీపాలు. ఆ దీపాలకి వాటర్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ వాటర్లో మీకు నచ్చిన కలర్స్ని ఈ విధంగా ఒక్కొక్క దీపంలో ఒక్కొక్క కలర్ చొప్పున మిక్స్ చేసుకోవాలన్నమాట. కలర్స్ వచ్చేసి నార్మల్గా పిల్లలు పెయింటింగ్కి యూస్ చేస్తూ ఉంటారు కదండి, అదే కలర్స్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ముగ్గులు వేసుకోవటానికి కలర్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఆ కలర్స్ని అయినా కూడా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్ని అయితే మిక్స్ చేసుకోవచ్చండి. నేనైతే 6 దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి. 6 దీపాల్లో 6 కలర్స్ని అయితే ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్పులో కొద్దిగా ఆయిల్ అయితే తీసేసుకొని ఒత్తుల్ని ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకొని ఒత్తులను అయితే పెట్టేసుకోవాలి. నేనైతే పొడవుగా ఉన్న ఒత్తులైతే తీసుకున్నానండి. మీరు కావాలి అంటే పువ్వొత్తులనైనా కూడా పెట్టుకోవచ్చు. ఒత్తులన్నింటినీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువేం వేయట్లేదండి. 1 స్పూన్ ఆయిల్ని అన్ని దీపాలకి కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే దీపాలు కూడా వెలిగించి చూపిస్తాను చూడండి. మనకి కలర్ దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయి చూడండి. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ దీపాలు. ఈ విధంగా మనం వెలిగించేసుకొని చీకట్లో పెట్టామనుకోండి చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా వెలిగించి పెట్టామనుకోండి మనకి 2-3 గంటల సేపు అయినా కూడా దీపాలు చాలా చక్కగా వెలుగుతాయండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ అవసరం లేదండి. 1 స్పూన్ ఆయిల్ ఉంటే చాలన్నమాట. చాలా చక్కగా దీపాలు ఎన్ని అయినా కూడా వెలిగించుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండగకి మీరు కూడా ఈ విధంగా నీటి దీపాల్ని ఒక్కసారి వెలిగించి చూడండి. 2-3 గంటల సేపు అయినా కూడా మనకి దీపాలు చాలా చక్కగా వెలుగుతాయి. 1 స్పూన్ ఆయిల్ తోటి 2-3 గంటల సేపు అయితే మనం దీపాల్ని చక్కగా వెలిగించుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి 2 క్యాండిల్స్ని అయితే తీసేసుకొని నేను 5 రూపాయ క్యాండిల్స్ 2 అయితే తీసుకున్నాను. వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి దీపావళి పండుగ వస్తుంది కదండి. ఈ దీపావళి పండుగకి మనం దీపాలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి బయట నుండి మనం క్యాండిల్స్ కొనుక్కొచ్చే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి తక్కువ ఖర్చుతోటి మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాండిల్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ క్యాండిల్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ 3 స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకున్నానండి. వేసేసుకొని ఇవి రెండింటిని కూడా ఈ విధంగా బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే ఇక్కడ క్యాండిల్స్ని తయారు చేసుకోవటానికి బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండి, అవైతే కొద్దిగా తీసుకున్నాను. అలాగే మొంటె దీపం ఒకటి, టాబ్లెట్స్ ఖాళీ అయిన షీట్ ఒకటైతే ఉండిందండి, అది కూడా తీసుకున్నాను అనమాట. ఈ టాబ్లెట్ షీట్ ఉంది కదండి, ఇందులో మనం క్యాండిల్స్ ని తయారు చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్నగా చాలా బాగుస్తాయండి. కొద్దిగా పువ్వుతులను అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ క్యాప్స్ దీపం ఈ టాబ్లెట్ షీట్లలో పువ్వుతుల్ని ఫస్ట్కి ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాండిల్ అలాగే నెయ్యి ఆ మిశ్రమాన్ని కొద్దిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాప్స్కి అయితే ఫుల్గా పెట్టుకోవాలన్నమాట. ఇదే విధంగా ఈ ట్యాబ్లెట్ షీట్లో కూడా మనం ఒత్తులు పెట్టి అరేంజ్ చేసుకున్నాం కదండి, దానికి అలాగే దీపంకి రెండింటికి కూడా ఈ విధంగా మనం తొందరగా పెట్టేసుకోవాలండి. లేదు అంటే తొందరగా గడ్డ కట్టేస్తుంది అనమాట. మనం క్యాండిల్ నెయ్యి వేసుకొని మెల్ట్ చేసుకున్నాం కదండి, ఆ క్యాండిల్ ఏమంటే తొందరగా ఆరిపోతుందండి. ఈ విధంగా అన్నింటినీ అరేంజ్ చేసుకొని వీటిని మనము డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాల పాటు పెట్టుకున్నాం అనుకోండి మనకి క్యాండిల్స్ అయితే చక్కగా సెట్ అయిపోతాయి. నేనైతే ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టి తీసుకున్నానండి. మనకి దీపం క్యాండిల్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. క్యాండిల్కి దీపం డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి, చాలా చక్కగా వచ్చిందనమాట. ఇంకా డిజైన్గా ఉన్న దీపాలు తీసేసుకొని ఈ విధంగా క్యాండిల్స్ని రెడీ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుస్తాయి. ఇప్పుడైతే ట్యాబ్లెట్ షీట్లో చేసుకున్నాం కదండి, ఆ క్యాండిల్స్ని కూడా చూపిస్తున్నాను చూడండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మనం తీసామనుకోండి చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. చిన్న క్యాండిల్స్ ఎంత చక్కగా వచ్చాయి చూడండి. బాటిల్ క్యాప్సుల్లో పెట్టుకున్నాం కదండి, అవి అలాగే డైరెక్ట్గా అయినా వెలిగించుకోవచ్చు. లేదు అంటే
ఈ విధంగా క్యాండిల్స్ని తీసేసి మనం సపరేట్గా దీపాల్లో పెట్టైనా కూడా వెలిగించుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే అన్ని క్యాండిల్స్ని కూడా చూపిస్తున్నాను. ఎంత చక్కగా వచ్చాయి కదండి క్యాండిల్స్ అయితే. టాబ్లెట్ షీట్లలో పెట్టుకున్నాం కదండి చిన్న చిన్న క్యాండిల్స్, అవైతే చాలా బాగా వచ్చాయండి. దీపంలో ఉన్న క్యాండిల్స్, అలాగే బాటిల్ క్యాప్సుల్లో ఉన్న క్యాండిల్స్, టాబ్లెట్ షీట్లలోనివి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి, దీపావళి పండగప్పుడు అప్పటికప్పుడు మనం దీపారాధన చేసుకోవడానికి చాలా బాగుంటాయి. కొంతమంది అయితే నెయ్యి దీపాలని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు కదండి. ఈ విధంగా ఇంట్లోనే మనం నెయ్యి దీపాలని రెడీ చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా వస్తాయి. మనకు ఖర్చు కూడా పెద్దగా ఏమీ ఉండదండి. 2 క్యాండిల్స్ అలాగే చిన్న కప్పుతో 1 కప్పు దాకా నెయ్యి ఉంటే సరిపోతుంది. ఈ దీపావళి పండగకి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బాటిల్ తోటి కలర్ దీపాలని ఎలా పెట్టుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను. నేనైతే అన్ని ఒకే రకం బాటిల్స్ని 4 బాటిల్స్ని అయితే తీసుకున్నానండి. ఏదైనా ఒక నైఫ్ తీసేసుకొని స్టవ్ మీద మనం ఈ విధంగా నైఫ్ని వేడి చేసుకుంటూ బాటిల్ కింద భాగం పార్ట్ అయితే ఉంటుంది కదండి, ఆ బాటిల్ని ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. మిగతా అన్ని బాటిల్స్ని కూడా ఇదే విధంగా మనం కట్ చేసి తీసుకోవాలి. నైఫ్ని ఈ విధంగా వేడి చేసుకుంటూ మనం కట్ చేసుకున్నాం అనుకోండి, అది రౌండ్ షేప్లో బాగా నీట్గా కట్ అవుతుందండి. నేనైతే అన్ని ఒకే రకం బాటిల్స్ తీసుకున్నాను కదండి. మీ దగ్గర ఏవైనా జ్యూస్ బాటిల్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కొంచెం మోడల్ చేంజెస్గా ఉంటాయి కదండి, అలాంటివైనా కూడా తీసుకోవచ్చు. ఇలాగా మనం బాటిల్స్ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఎల్త్గా ఉండేటట్టు వాటర్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మీకు నచ్చిన కలర్స్ని అయితే ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి. కలర్స్ వచ్చేసి పిల్లలు డ్రాయింగ్కి యూస్ చేస్తూ ఉంటారు చూడండి, ఆ కలర్స్నైనా తీసుకోవచ్చు. లేదు అంటే మనం రంగోలీకి యూస్ చేస్తాం కదండి కలర్స్, అవైనా కూడా తీసుకోవచ్చు అనమాట. కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అవి కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తాయి. ఇలాగా మీకు నచ్చిన కలర్స్ని మిక్స్ చేసుకొని నేనైతే కొద్దిగా పువ్వులు అయితే వేస్తున్నానండి. పువ్వులైనా వేసుకోవచ్చు, లేదు అంటే పిల్లలు ఏవైనా దండలు పూసలు ఉంటాయి కదండి, అలాంటి పూసలైనా కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెంటర్కి మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క బడ్స్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనం దీపాలని వెలిగించేసుకోవడమే. బడ్స్ వచ్చేసి కొంచెం పైకి ఈ విధంగా ఒత్తి పైకి ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఈ బడ్స్ సపోర్ట్కి నిల్చుకోవటానికి నేను బాటిల్ని అయితే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ వీడియో అయితే స్కిప్ అయింది. ఇప్పుడైతే దీపాలని వెలిగించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, మనకి దీపాలు అయితే ఎంత చక్కగా వెలుగుతున్నాయో. ఈ విధంగా మనము పువ్వులు కానివ్వండి, లేదు అంటే దండలు పూసలు వేసేసుకొని మనం దీపాలని వెలిగించుకున్నాం అనుకోండి, దీపాలు వెలిగేటప్పుడు చాలా చక్కగా కనిపిస్తాయండి. బాటిల్స్ మనం వేస్ట్ అనేసి పక్కన పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం దీపాలని వెలిగించి పెట్టామనుకోండి, 1 గంట 2 గంటల సేపు అయినా కూడా దీపాలు మనకి చాలా చక్కగా వెలుగుతాయండి. ఆయిల్ కూడా మనకి పెద్దగా అవసరం లేదండి, 1 స్పూన్ ఆయిల్ ఉంటే చాలన్నమాట. ఇలా వెలిగించేసి పెట్టేసామనుకోండి, 2-3 గంటల సేపు అయినా కూడా మనకి దీపాలు చాలా చక్కగా మలుగుతాయండి. ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండగకి మీరు కూడా ఇలాంటి నీటి దీపాలని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మీకు నచ్చిన కలర్ దీపాలని చాలా చక్కగా వెలిగించుకోవాలి. దీపావళి పండుగ అయితే వస్తుంది కదండి, ఈ దీపావళి పండుగ సందర్భంగా మనం రకరకాల స్వీట్లు అయితే చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ దాకా గోడంబిని అయితే తీసుకున్నానండి. ఈ గోడంబిని మనం కొంచెం లైట్గా వేడయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మరలా అదే ప్యాన్లో 1 కప్పు దాకా బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. ఈ బొంబాయి రవ్వను కూడా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రవ్వనైతే మనం చక్కగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న ఈ గోడంబిని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కూడా ఈ రవ్వలోకి అయితే వేసేసుకొని మరొకసారి అంతా కూడా బాగా వేయించుకోవాలి. రవ్వ ఈ పౌడరు 2 కూడా ఈ విధంగా మిక్స్ అయ్యి మనకి చక్కగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో
1 కప్పు రవ్వకి 3 కప్పుల దాకా పాలనైతే వేసుకోవాలి. కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటూ రవ్వ మనకి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. మనం కేక్స్ చేసుకోవడానికి బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అదే బేకింగ్ పౌడర్ అయితే తీసుకోవాలి. అలాగే నేనైతే ఇందులో చిటికెడంత సాల్ట్ని వేసుకున్నాను కదండి, అదైతే ఆప్షనల్ అన్నమాట. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా రవ్వ అంతా కూడా మనకి చక్కగా దగ్గరకు వచ్చేంత వరకు మనం బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని మరలా స్టవ్ మీద ఒక గిన్నెనైతే పెట్టుకొని అందులో 1 కప్పు దాకా చక్కెర, అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్ని అయితే వేసేసుకొని ఈ చక్కెర అంతా బాగా కరిగేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకొని, మనకి పాకమేం రానవసరం లేదండి, కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ చక్కెర పాకనైతే మరిగించుకోవాలి. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనకి జిగురుగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే మనకి చక్కెర పాకం కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకొని ముందే మనం రవ్వని ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కొంచెం వేడి చల్లారిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిపేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఆ పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది. నేనైతే ఇక్కడ చపాతీ పీటని తీసుకున్నానండి రోల్ చేసుకోవడానికి. చపాతీ పీటకి కర్రకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం పిండిని ఈ విధంగా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలన్నమాట. మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టే రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్యాప్ కానివ్వండి, లేదు అంటే చిన్నపాటి గ్లాసు తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము చిన్న బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకునే ముందు గ్లాస్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి, అంటుకోకుండా చక్కగా వస్తాయి. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి, మనకి ఇంత మందం అయితే ఉండాలన్నమాట. మరి ఎక్కువ పల్చగా రుద్దేస్తాం అనుకోండి, ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోతాయి అన్నమాట. అంటే ఆయిల్లో వేసిన వెంటనే చెదిరిపోతాయి అన్నమాట. అదొక్కటి మనం చూసుకొని చేసుకోవాలి. ఇలాగా అన్నిటినీ రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే నేను ముందే పెట్టేశానండి. ఇప్పుడైతే ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకొని మనము అటువైపు ఇటువైపు 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒక 20 సెకండ్స్ అలా ఆగిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట. వేసిన వెంటనే కదిపామనుకోండి, ఆయిల్లో చెదిరిపోతాయన్నమాట. అలా కాకుండా కొద్దిసేపు ఆగిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి అన్నమాట. ఇక్కడైతే చూడండి, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే. ఇలా మనకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చక్కెర పాకుని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చక్కెర పాకుని మరొకసారి బాగా మరిగించేసుకొని ఇలా పాకు మనకి మరుగుతూ ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా ఈ పాకంలోకి అయితే వేసేసుకొని ఒకసారి గరెటతో ఈ విధంగా బాగా కలుపుకున్నాం అనుకోండి, అప్పుడు వీటన్నిటికీ పాకం చక్కగా పడుతుంది. ఇలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా మనకి మంచిగా పాకంని పీల్చుకొని జ్యూసీగా ఈ స్వీటు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 10 నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, పాకం అంతా కూడా చక్కగా పీల్చుకొని జ్యూసీగా సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇందులో నేను గోడంబిని వేసి స్వీట్ని చేశాను కదండి, మీరు గోడంబి బాదాము 2 వేసుకొని చేసుకున్నారనుకోండి, అప్పుడు ఇంకా ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. దీపావళి స్పెషల్ స్వీట్లు అయితే చక్కగా రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. జ్యూసీగా
సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ స్వీట్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమి అనిపించదండి, చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి ఈ దీపావళి పండగకి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.